ఒకటి రెండు పుటలు చెప్పుకుందాం ఆ గోదాదేవి కథలు. కృష్ణ లీలా సమా కృష్ణ చిత్తుండు, కృష్ణ లీలా సమకృతుండు, ఆండవించున తండు, ఆండవించున తండు, తన్వయత్వమున మనం చేసే షోడశోపచార పూజాం సమర్పయాలంటే అందులో ఒక ఉపచారం ఇది కూడా నాట్యం చేయడం అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా కృష్ణలీలను మదిలో ఉంచుకుంటాడు కాబట్టి విష్ణు చిత్తుడయ్యాడు, విష్ణువునే అయితే ఆ లీలలు తలుచుకుండే కొద్దీ ఆయనకి నాట్యం చేయాలనిపించేది విష్ణు చిత్తుడు వారికి, గోదాదేవి యొక్క తండ్రికి. ఈ పుస్తకం రాసిన గోదాదేవి తండ్రికి తన్మయత్వంలో తాండవం చేసేవాడు ఆయన. శ్రీపతి సేవకై శ్రీపతి సేవకై చేకూర్చు పూలు, వనమాలి తులసికై వనము తాపెంచు, వనమాలి తులసికై వనము తాపించు, తులసిమాలను భక్తితో కూర్చియుంచు, తులసిమాలను భక్తితో కూర్చియుంచు, పద్మనాభుని పాద పద్మంబులందు, పద్మనాభుని పాద పద్మంబులందు, ఇట్లుండవకనాట ఇట్లుండవకనాట ఏకాంతమందు ఏకాంతమందు చెట్లకు పాదులు చేయుచుండంగా, చెట్లకు పాదులు చేయుచుండంగా, తులసీవనంబురందున కానిపించే, తులసీవనంబునందున కానిపించే, వారి నేనొక్క చిన్నారి పాప, తెలువారు నేనొక్క చిన్ని పాప, కలగాంచినట్లుగా కదలెనా తండు, కలగాంచినట్లుగా కదలినా తండు, తొలకరి మెరుపుగా తోచనాతనికి, తొలకరి మెరుపుగా తోచినాతనికి, ఏ పూర్వ పుణ్యమో ఏ పూర్వపుణ్యమో, ఏ యాగ ఫలమో విష్ణు చిత్తుని కనుల విష్ణు చిత్తుని కనుల బిందు పెంపొందే, బిందు పెంపొందే, ఇక నుండి ఇటు వచ్చే ఇట నుండి ఇటు వచ్చే చిన్ని పాప, ఈ చిన్ని పాప, విప్పి చెప్పగనవునే విష్ణు లీలలను, విచ్చి చెప్పనవులనే విష్ణు లీలలను, ఏమి చోద్యం విద్య ఎవరు లేరాయే, ఏ చోద్యం విద్యువరు లేరాయే, ఏ పుణ్య ఫలముకో ఈ ముద్దు పాప, ఏ పుణ్య ఫలముకో ఈ ముద్దు పాప. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు అండాల్ తిరువడిగలై శరణం. నీలా